యొక్క మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని త్రోవ త్రప్పించాలని సైతాన్ ఎంతగానో తను చూస్తుంది. కాబట్టి మనం దాన్ని ఎలా ఎదిరించాలి, సైతాన్ని ఎలాగా ఎదిరించాలి, మనం ఈ యొక్క ఆత్మీయ పోరాటాన్ని మనం విజయవంతంగా కొనసాగించాలంటే మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మనం ఎటు రీతిగా మనం ఎదిరించగలము సైతాన్ని, మనం దేవుడు మనకి ఎటు రీతిగా ఎదిరించే కృపను శక్తిని మనకి ఇచ్చాడు. మనం లేఖనాల ద్వారా మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే కనుక మనకి అక్కడ సైతాన్ని ఎటు రీతిగా మనం ఎదిరించగలం మనకు తెలుస్తుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నేను ఎందుకు పనికిరంటి వాళ్ళము అయ్యా, అత్యల్పులము ప్రభా. నేను నిలబడ్డది మేము కానీ మాట్లాడేది మీరే ప్రభా. నేను మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు దయచేయండి, మీరు అభిషేకించండి, మీరే వాడుకోండి అయ్యా. మహిమంతా మీరే పొందుకోండి. మేము నేల మట్టుకు తగ్గిపోతూ మిమ్మల్ని ఆకాశం వైపు హెచ్చిస్తూ తండ్రి నీ నామానికి మేము తేవాలని ప్రభు మేము అయ్యా ఉన్నాం ప్రభు. నామానికి మేము తెచ్చుకోండి, మీరే మహిమ పొందుకోండి. రక్షణ మీరు ఎంతమంది బిడ్డలైతే రక్షణ లేదో ఈ వాక్యము ద్వారా కూడా మీరు రక్షణ దయచేయండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరం కూడా ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రములు చెప్దామండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనం సైతాన్ని ఎదిరించాలంటే ఫస్ట్ ఏం చేయాలండి, మనం ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండడం అంటే ఏంటండి? ఆయన యందు బలవంతులై ఉండడం అంటే ఆయన యందు బలవంతులై ఉండడం అంటే ఆయన యందు మనం ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనము ఆయన యందు నిలబడాలి, ఆయన్నే మనం ఆనుకోవాలి. బలవంతులమై ఉంటే బలహీనలుగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి శ్రమ వచ్చిందంటే దేవుని విడిచిపెట్టేస్తాం. లేకపోతే ఏదో ఒక ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినా కానీ మనం దేవుని విడిచిపెడతాం. కాకపోతే మనం ఆయన యందు బలవంతులై ఉన్నప్పుడు మన శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం వచ్చినా కానీ మనం ఆయనను విడిచిపెట్టము, ఆయననే మనం ఉంటాం. కానీ ఆయన ఎంత మాత్రం మనం విడిచిపెట్టడం. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన యందు మనము బలవంతులై ఉండాలి. రెండోది ఏంటంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. 11వ వచనం మనం చూద్దాం. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం ఒకటి ఉందంటండి, దాన్ని మనం ధరించుకోగలిగితే కనుక మనము అపవాది తంత్రములు అంటే అపవాది ఎటుగా శోధిస్తున్నా, మనల్ని ఎటువంటి శ్రమలు గుండా తీసుకువెళ్ళినప్పుడు కూడా మనము అపవాదిని ఎదిరించగలము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగితే కనుక మనము అపవాది తంత్రాలు ఎలా ఎదిరించగలము చెప్పండి. అపవాది తంత్రాలు ఎలా ఎదిరించాలండి? సర్వాంగ కవచము, దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటో మనం చూద్దాం. కిందకి మనం వచ్చినట్లయితే కనుక ఎక్కడి నుంచి అంటే 11వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమాధానము సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచము అంటే ఏంటంటే అసలు ఫస్ట్ సత్యం అనే దట్టిని కట్టుకోవాలంటే 14వ వచనం నుంచి మనం చూస్తే కనుక సర్వాంగ కవచం అంటే ఏంటి మనకు తెలుస్తుంది. ఏలయనగా చదవండి ఒకరు. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకుని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకగ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం చూస్తే కనుక 6 విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంటే సర్వాంగ కవచం అంటే ఏంటంటే సత్యము. ఫస్ట్ సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలంటండి. సత్యము అంటే ఏంటంటే సత్యం అసలు మనల్ని ఏం చేస్తుంది, సత్యం మనం ధరించుకోగలిగితే కనుక సత్యం మనల్ని ఏం చేస్తుందని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే కనుక మనము సామెతల గ్రంథము
కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? సత్యం వైపు మనం నిలబడగలిగితే కనుక సత్యం మనల్ని ఏం చేస్తుంది? మనం ఒకసారి అక్కడ కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే కనుక సత్యం మనల్ని ఏం చేస్తుంది? సత్యం ఏం చేస్తుంది అంటండి? త్రోవ చూపుతుంది. మనం ఏ దారిలో వెళ్ళాలి, మనము ఏ త్రోవ గుండా వెళ్ళాలో మనకి సత్యం అనేది మనకి త్రోవ చూపుతుంది. ఇప్పుడు మనకి ఎలాగ ఒకరు ఒక మార్గం గుండా వెళ్తున్నారు, అక్కడ 2 మార్గాలు కనిపించినాయి. ఇప్పుడు మనకి ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియదు. అక్కడ ఏదో ఒక బోర్డు ఉండి ఇది ఈ ఊరు వెళ్తుంది, ఇది ఈ ఊరు వెళ్తుంది అని మనకు అక్కడ ఏదో ఒక పెడితేనే కానీ మనకి ఏ ఊరు వెళ్ళాలో మనకు తెలుస్తుంది. అంతేగాని మనకి 2 త్రోవలు ఉన్నాయి కదా అని మనం అక్కడ ఏమీ లేకుండా మనం మనం వెళ్ళాల్సిన ఊరు మనం 2 త్రోవలు ఏదో దారిలో వెళ్తామండి. మనం వెళ్ళాల్సిన త్రోవలో వెళ్తేనే కనుక మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోగలం. అదే సత్యం ఏం చేస్తుందంటే మనం ఏ దారిలో వెళ్ళాలి, మనం వెళ్ళే త్రోవ కరెక్ట్ అయిందా కాదా, లేకపోతే మనం వెళ్తున్న త్రోవ సరైందా కాదా మనకి చెప్పేది ఏంటంటే సత్యము. దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. మనం సత్యం అనే దట్టిని మనం కట్టుకోగలిగితే కనుక ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే త్రోవ చూపుతుంది. మనం ఏ మార్గం గుండా వెళ్తున్నాం, మనం వెళ్తున్న మార్గం ఇది కరెక్ట్ అయినదా, లేకపోతే వెళ్తున్న మార్గం సరైనదా, ఈ మార్గం గుండా మనం వెళితే మనము నిత్యరాజ్యం చేరుకోగలమా, మనం సాధన తంత్రాలను ఎదిరించగలమా అన్నది మనకి సత్యాన్ని ఫస్ట్ మనం దట్టిగా కట్టుకోవాలంటండి. రెండోది ఏంటంటే నీతి అనే మైమరుగును మనం ధరించుకోవాలి. నీతి మనల్ని ఏం చేస్తుందండి? మనం నీతిమంతులుగా మనం నిలబడగలిగితే కనుక దేవుడు మనకి ఆశీర్వదించినట్లుగా చాలామందిని మనం యోబు జీవితంలో కానీ లేకపోతే మనం నోవాహు జీవితాన్ని కూడా మనం చూస్తే కనుక నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. 500 సంవత్సరములు తనకి వచ్చినా కానీ నీతిని మాత్రం ఎంతగానో విడిచిపెట్టలేదు. నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆపద నుంచి ఆ యొక్క జలప్రలయం నుంచి రక్షించబడ్డాడు. నీతిమంతుడిగా లేకపోతే కనుక ఏమై ఉండేవాడు? అందరితోటి పాటు నశించిపోయేవాడు. నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. అతను 500 ఏళ్ళుగా జీవించినా సరే ఒక్క తప్పు కూడా చేయకుండా, ఎక్కడ కూడా తప్పిపోకుండా అతను నీతిమంతునిగా జీవించినట్టుగా మనకి లేఖనాలు మనకు కనబడుతుంది. అతను నీతిమంతుడిగా కనబడ్డాడు కాబట్టి అతనితో పాటు అతని కుటుంబం కూడా రక్షించబడ్డది. ఇప్పుడు మన ద్వారాగా మన కుటుంబం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? నీతిగా యథార్థవంతులుగా మనం బ్రతకాలి. ఇప్పుడు యోబు జీవితంలో కూడా ఆయన భార్య దూషించింది, నువ్వు నీతిని విడిచిపెట్టి నీ యొక్క దేవుడిని విడిచిపెట్టి దేవుడిని దూషించి నువ్వు మరణం పొందు అని తన భర్తతో అంటుంది. అక్కడ కూడా తను వ్యర్థంగా ఏమీ మాట్లాడలేదు. ఏమన్నాడు? ఎందుకు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు? దేవుడి నుంచి మనము మేలులు పొందడమేనా, కీడు పొందడానికి మనం అర్హులము కాదని చెప్తున్నారు. అక్కడ తను యథార్థతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దేవుడే చెప్పాడు ఏమని? యోబు నీతిమంతుడు. ఇప్పుడు సాతాను వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు చెప్తాడు ఏంటి? నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, యథార్థతను విడిచిపెట్టలేదని దేవుడు చెప్తున్నాడు. మనము అటువంటి సాక్ష్యము మనం పొందుకోవాలి. నీతిమంతులుగా మనం ఉంటే గనక దేవుడు మనకి సింహాసనం ఇస్తాడు. మనకి ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క మనం ఏ విషయం గుండా వెళ్ళినా సరే మనల్ని దేవుడు దావీదు చెప్తాడు, నేను చిన్నవాడినై ఉన్నప్పుడు నీతిమంతులను చూశాను. ఒకసారి 37వ కీర్తన చూద్దామండి. 37వ కీర్తన 25వ అధ్యాయము 37వ కీర్తన 25వ వచ్చిన నీతిమంతుడు ఏంటండి? ఎలా ఉంటాడంటండి? విడవబడు. ఏ ఆపద వచ్చినా, ఇప్పుడు మనము నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే కనుక ఆపద వచ్చింది, విడవబడ్డాడండి? విడవబడలేదు. ఆపద వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మనం నిలబడగలిగితే కనుక మన యొక్క నీతిని, మన యొక్క యథార్థతను మనము కాపాడుకోగలిగితే కనుక దేవుడు మనల్ని ప్రతి ఒక్క ఆపద నుంచి మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఆయన చిన్నవాడైనప్పుడు కూడా అయినప్పుడు చూశాడు, ముసలివాడైనప్పుడు కూడా చూశాడు. అప్పటి నుంచి కూడా ఏంటి? నీతిమంతుడు ఎప్పుడు కూడా విడవబడలేదు. నీతిమంతుడు కూడా ఎప్పుడు కూడా అతను భిక్షం ఎత్తుకోలేదంట. ఆయన సంతానం ఎప్పుడు భిక్షం ఎత్తుకోలేదంట.
అంటే మనం నీతిమంతులుగా మనం జీవించగలిగితే కనుక మనకి ఏ కొరువు కూడా రాదు. మన యొక్క కుటుంబానికి కానీ, మన సంతానానికి కానీ, మన యొక్క తర్వాత తరముకు కానీ మన యొక్క నీతి యొక్క ఎఫెక్ట్ మనకు ఉంటుంది. మన సంతానం కానీ, మన యొక్క తరాలు కానీ ఎప్పుడు కూడా భిక్షం అనేది ఎత్తుకోం మనం. అలాగే మనం నీతిగా కానీ మనం జీవించగలిగితే కనుక దేవుడు మనకి సింహాసనం కూడా ఇస్తాడు. మనం ఒకసారి యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. నీతిమంతునిగా జీవించిన వాడికి ఆయన సింహాసనం ఏర్పరిచి ఉన్నాడు. ఒకసారి 36వ అధ్యాయము 7వ వచనం, యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టెను, వారు గణపరచబడుదురు. నీతిమంతులు ఏంటండి, ఇక్కడ సింహాసనం మీద రాజులతో పాటు సింహాసనం మీద ఆయన సమానంగా కూర్చోబెడతాడంటండి. నీతిమంతులుగా జీవించగలిగితే కనుక మనం, ఆయన ఎప్పుడూ కూడా నీతిమంతులు మనం విడిచిపెట్టిన రీతిగా మనం చూడలేదు. నీతిమంతుల్ని ఎప్పుడు కూడా గణపరుస్తాడు ఆయన. మనం నీతిమంతులుగా మనం జీవించగలిగితే కనుక ప్రతి మన తరము వారు కూడా ఆశీర్వదింపబడతారు. వారు కూడా ఇప్పుడు భిక్షం కూడా ఎత్తుకోరు. అలాగే నీతిమంతులకి ఏంటంటే సింహాసనాన్ని రాజులతో సమానంగా నీతిమంతులకి సింహాసనం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఎఫెసీ పత్రిక వద్దామండి, 6వ అధ్యాయము. తర్వాత ఏం చేయాలంటే సమాధాన సువార్తను మనము ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కోవాలంటండి. సమాధాన సువార్త అపవాది తంత్రాలకు మనం ఎదిరించడానికి ఎన్ని విషయాలు చెప్పానండి? 6 విషయాలు. ఎన్నో విషయంలో ఉన్నాం మనం? 3వ విషయం. ఫస్ట్ది ఏంటంటే సత్యం అనే దట్టు. నెక్స్ట్ది నీతి అనే మైమరు తొడుక్కోవాలి. 3వది ఏంటంటే సమాధాన సువార్త. సమాధాన సువార్త మనము పట్టుకొనగలిగితే కనుక, సమాధాన సువార్త అంటే ఏంటండి, ఇప్పుడు దేవుడు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే వారికి తెలియదు. మనం ఏం చేయాలి? సమాధానంగా చెప్పాలి. పౌలు అంటాడు ప్రేమ కలిగి సత్యమును చెప్పాలని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అక్కడ పౌలు చెప్తున్నాడు. మనము సువార్త చేసేటప్పుడు ప్రేమ కలిగి సత్యమును సరిపోదండి సరే. మనము ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. ఇప్పుడు మనము వాళ్ళు ఏదో దేవుడి గురించి ఏదో అడుగుతారు, మనము చిరాకుగా లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళని అంటే కనుక వారు సత్యాన్ని అంగీకరిస్తారా? ఎంత మాత్రం అంగీకరించరు. ఇప్పుడు యేసు ప్రభుని ఎన్ని విషయాల్లో అడిగారు. నువ్వు దేవుని వచ్చావా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావా, నువ్వు దేవుని కుమారుడువా, లేకపోతే నువ్వే మెస్సీవా, నువ్వే రక్షకుడువా, నువ్వే రాబోతున్నావని ఎంతోమంది అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు? సాత్వికంతోనూ ప్రేమతో సమాధానం చెప్పాడు. కానీ చిరాకు పడినట్టుగా మనకి ఎక్కడ కనపడలేదండి. మనం ఆయన సువార్తల్లో ఎక్కడ చూసినా కానీ ఆయన ఎక్కడ కూడా కోపపడలేదు, ఎక్కడ కూడా విసుక్కోలేదు. ప్రతి వారికి సమాధానం చెప్పాడు ఆయన. మనము కూడా క్రీస్తు వలె ఉండమని అక్కడ మనం చెప్తున్నాడు. క్రీస్తు వలె నడుచుకోవాలి అంటే నిన్ను ఎవరైనా ఏమన్నా అడిగినా, ఏమన్నా నిన్ను దేవుడి గురించి కానీ లేకపోతే కనుక ఆధ్యాత్మిక జీవితం గురించి మనల్ని ఏమన్నా అడిగినా మనం ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. సత్యం ప్రేమతోనే మనం వారిని నడిపించాలి. పౌలు కూడా అటు రీతిగానే చేశాడు. వాళ్ళు ఏదో విగ్రహారాధనలో ఉన్నారు, ఏదో విధమైన దేవతను ఆరాధిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాడంటే, మీరు అంటే అతను గ్రామం మొత్తం తిరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో ఏదో తెలియని దేవత అని అక్కడ రాసి ఉన్నదంటండి. అక్కడ ఒక విగ్రహం పెట్టి ఏదో తెలియని దేవత అని రాసి ఉంటే అప్పుడు పౌలు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏదో తెలియని దేవతని మీరు ఆరాధిస్తున్నారు కదా, ఆ ఏదో తెలియని దేవతనే నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఆ దేవుడినే మీకు పరిచయం చేస్తున్నాను, ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే నిజమైన రక్షకుడు అని అక్కడ చెప్పినట్టుగా మనం పౌలు చూస్తాం. మనం ఎటు రీతిగా చెప్పాలంటే వాళ్ళకి ప్రేమతోనూ సత్యముతోనూ. ఇప్పుడు పౌలు అలా కాదు, మీరు ఆ దేవుడు కాదు ఈ దేవుడిని ఆరాధించాలంటే కనుక వాళ్ళు తిరగబడదురండి. కాకపోతే పౌలు ఎటు రీతిగా చెప్పాడు? ప్రేమతోనూ సత్యాన్ని చెప్పాడు. ప్రేమతో, సాత్వికంతోనూ ప్రేమతో ఆయన సత్యాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడు? మీరు ఏదో తెలియని దేవుడు అని మీరు ఎట్టుకున్నారు కదండి, ఏదో తెలియని దేవుడు
ఆయన ఎవరో నేను చెప్తాను, ఆయన నేను కలిగి ఉన్నానని అక్కడ పౌలు చెప్పినట్టు రీతిగా మనకు కనబడుతుంది. అది అపోస్తుల కార్యంలో మనకు కనబడుతుంది. అక్కడ ఆ రీతిగా చెప్పినప్పుడు వాళ్ళు దేవుడు ఏ దేవుడైతే ఏ దేవుడిని మేము ఆరాధిస్తున్నామో అయితే ఈ రీతిగా ఆరాధించకూడదా, ఇది తప్ప అని ఆయన సాత్వికంతోనూ ప్రేమతో చెప్పినప్పుడు వారు దేవుడిని అంగీకరించినట్లుగా కూడా మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత ఏం చేయాలంటే మనం విశ్వాసం అనే డోన్లు కూడా మనం పట్టుకోవాలి. విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ యొక్క కష్టం వచ్చినా కూడా మనము దేవుని నుంచి మనము ఎంత మాత్రము తప్పుపోమండి. విశ్వాసం అనే డాల్ మనం పట్టుకోగలిగితే కనుక, ఇప్పుడు మనకి ఏదో శ్రమ వచ్చిందండి, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదో కష్టం వచ్చినప్పుడు మనము దేవుడి నుంచి మళ్ళీపోతాం సులువుగా. అదే కనుక విశ్వాసం కనుక మనలో ఉంటే కనుక దేవుడి నుంచి ఎంత మాత్రం మనము మళ్ళీపోము, దేవుడి నుంచి ఎంత మాత్రం మనం దూరంగా వెళ్ళాం. దేవుడు ఈ యొక్క బైబిల్లో ఎంతమంది జీవితాల్లో మనం చూసినా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని మీద ఆధారపడగలిగితే కనుక వారు ప్రతి కార్యము కూడా దేవుడు చేశాడు. కాకపోతే ఒక టైం ఉంటుంది దానికి. ప్రతి వ్యక్తిని దర్శించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలము ఏర్పరిచి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు వారి యొక్క వ్యక్తి జీవితంలో మనం మారినట్టుగా మనకు కనపడుతుంది. మనం విశ్వాసముతో కనుక ఆయన యందు మనం నమ్మకం ఉంచగలిగితే కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. ఇప్పుడు అబ్రహాం జీవితంలో మనం చూసుకోగలిగితే కనుక ఆయన 80 సంవత్సరములు ఉన్నప్పుడు దేవుడు వచ్చి దర్శిస్తాడు అనమాట. దర్శించినప్పుడు నీకు ఇప్పుడు దాకా కుమారుడు లేరు కదా, కుమారుడు నీకు నేను ఇస్తాను అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు ఆయన నమ్మిక ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 100వ సంవత్సరంలో పుడతాడు కుమారుడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు విశ్వాసంతో అలాగా వేచి ఉన్నాడు. దేవుడు అబ్రహాము నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుడి లేఖనాలు చెప్తున్నాయి. అబ్రహాము దేవుడు నమ్మాడంటండి. దేవుడు నమ్మితేనే దేవుడు అతనిని హెచ్చించాడు. ఆయనకు కావాల్సిన ప్రతి అవసరం కూడా ఆయన నామ మహిమ ఐశ్వర్య విషయంలో ఆయన తీర్చి ఉన్నాడు. ఇప్పుడు గుడారాల్లో జీవించాడు. ఎంతో ధనవంతుడు, దేవుని కోసం గుడారాల్లో జీవించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీరు అలా వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోతారండి? అంటే ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి అని ప్రతిదీ కూడా ప్రశ్న అడుగుతారు. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు అబ్రహాం అలా అడగలేదండి. ఏం చెప్పాడు? నువ్వు దక్షిణం వైపు వెళ్ళు, నువ్వు అటువైపు వెళ్ళు అంటే ఏమీ కూడా అడగకుండా దేవుడు ఎటు చెప్పాడు అటువైపు వెళ్ళాడు. అలాగ మనకు కనబడుతుంది. అక్కడ ఏమీ కూడా ప్రశ్నించలేదు. అక్కడ దేవుడు అలా వెళ్ళమంటే వెళ్ళాడు. అందుకే దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. 20 సంవత్సరాలు వేచి ఉన్నాడండి కుమారుడు కోసం. ఇప్పుడు మనము ఏదో ఒకటి మీకు దేవుడు కార్యం చేయబోతున్నాడంటే మనం కొంతకాలం చూస్తాం, కానీ తర్వాత మనం మళ్ళీ విశ్వాసం నుంచి తొలగిపోయేవారుగా ఉంటాం. కానీ మనం అలా ఉండకూడదండి. దేవుడు మనకి ఖచ్చితంగా కార్యం చేస్తాడంటే చేస్తాడు మన జీవితంలో. మన విశ్వాసంతో ఆయన యందు నిలిచి మనం ఆయన అడగగలిగితే కనుక, ఆయన్ని వేడుకొనగలిగితే కనుక ఆయన మనకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనం విశ్వసించాలి, విశ్వాసంతో నిలబడాలి. విశ్వాసం అంటే మనము ఆయనే మనకు ప్రతి కార్యం కూడా చేయగలడు అని విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. మనం నమ్మకం కనుక ఆయన మీద ఉంచగలిగితే కనుక మన ప్రతి కార్యం కూడా ఆయన తీర్చగలుగుతాడు. అటు రీతిగానే తర్వాత రక్షణ అనే శిరస్త్రానం మనం పట్టుకోవాలంటండి. రక్షణ అనే శిరస్త్రానం. రక్షణ అంటే ఏంటండి అసలు? రక్షణ అంటే మారు మనసు. ఆయనే మనకి విమోచకుడు, ఆయనే మన రక్షకుడు అని మనము ఇప్పుడు రక్షణ అంటే ఏంటంటే మనకి దేవుడు ప్రవక్తల ద్వారాగా ప్రతి ఒక్క గ్రంథములో ఆయన ప్రవచనాల ద్వారాగా చెప్పి ఇంకో ఎలాగ మీకు రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు అంటే ఏంటండి? మనల్ని ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయాం. ఇప్పుడు పోలీసులు వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు అంటారు. రక్షక భటులు అంటే ఏంటండి? ఏదో ఒక విషయం నుంచి మనల్ని కాపాడతారు. దొంగల నుంచి, లేకపోతే రౌడీల నుంచి, లేకపోతే ఏదో ఒక విధమైన అపాయం నుంచి వారు మనల్ని కాపాడతారు. మనకి ఏ అపాయం వచ్చినా మనం ఆ యొక్క పోలీసులకి మనం ఫోన్ చేస్తే కనుక వారు మన ఆ యొక్క అపాయం నుంచి తప్పిస్తారు.
అలాగే మనము ఈ యొక్క పాపం అనే ఊబిలో మనం పడిపోయి ఉన్నాం. ఈ లోక బంధాలు అనే విషయంలో మనము పడిపోయి ఉన్నాం. ఈ బంధాల నుంచి మనము విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే ఈ పాపం నుంచి మనల్ని తొలగించే ఒకరు రావాలి. అలాగే ప్రవక్తల గ్రంథము ద్వారా ఎన్నో గ్రంథాలు, అంటే ఇప్పుడు ఋషులు కానీ మనం చూస్తుంటే వాళ్ళు ప్రార్థనలు కూడా చేస్తారు. మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి, మాకు వెలుగు లేదు, మాకు జీవం కావాలి, మాకు అమృతం లేదు, మాకు అమృతం కావాలని ఋషులు కూడా ప్రార్థించినట్లుగా దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కూడా అక్కడ మనము వేదాల్లో మనం చూడగలిగితే కనుక అక్కడ కూడా మనకు కనబడతాయి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ యొక్క ప్రవచనాల యొక్క విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారి గురించి మనం రాయబడి ఉన్నాయని మనం ఆలోచించగలిగితే కనుక మనం నిజమైన రక్షకుడు ఎవరో, నిజమైన విమోచకుడు ఎవరో మనం తెలుసుకోగలము. మనకి రక్షణ ఏం చేస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. 16వ వచనము, అపోస్తుల కార్యం 16వ వచనము 31, 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31. చెప్పండి. సరిపోద్ది. రక్షణ ఫస్ట్ మనం ఏం చేయాలండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయనే మన రక్షకుడు. మనల్ని పాపం నుంచి విమోచించగలిగిన దేవుడు యేసు ప్రభు గారు ఒక్కరే. ఆయనే మనల్ని రక్షించగలరు. ఆయనే మన యొక్క ఈ యొక్క పాపం నుంచి మనల్ని విముక్తులుగా మనల్ని చేయగలరు అని మనం నమ్మాలి. నమ్మితే కనుక దేవుడు మనల్ని ఆ యొక్క పాపం నుంచి మనల్ని రక్షిస్తారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చూడగలిగితే కనుక 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 12వ వచనం. రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రిందుండు మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం వలన రక్షణ పొందలేమని అనేను. సరిపోద్దండి. ఏ నామం వలన మనం రక్షణ పొందుతాము? యేసు అనే నామం వలననే మనము రక్షణ పొందుతాం. ఈ భూమి కింద ఎన్ని నామాలు ఉండొచ్చు, ఎంతమంది మనుషులు ఉండొచ్చు, ఏ మనుషునికి కూడా అధికారం ఇవ్వబడలేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకే ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. రక్షణ అనే ఒక అధికారాన్ని దేవుడు యేసు ప్రభు గారికి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆయనే మనిషి కుమారునిగా మన యొక్క భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తమే, మన యొక్క అపరాధముల నిమిత్తమే ఆయన మరణించి ఆయన మళ్ళీ తిరిగి లేచి సజీవునిగా మళ్ళీ తండ్రి వద్దకు చేరినట్టుగా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. ఏ నామము కూడా ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు. ఇప్పుడు నేను లేకపోతే తర్వాత గొప్పగా నేను దీవించబడవచ్చు, లేకపోతే గొప్పగా నేను ఈ యొక్క లోకంలో మనం తిరగొచ్చు, కానీ నా వలన రక్షణ రాదు. లేకపోతే మీలో ఎవరైనా గొప్పగా మీరు కనబడితే కనుక మీలో రక్షణ రాదు. ఎవరి వలన రక్షణ వస్తుందంటే ఈ లోకంలో సినిమా హీరోలు కానీ లేకపోతే ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఈ లోకాన్ని ఏలే రాజులు ఉన్నారు ఎంతోమంది. ది గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ప్రపంచాన్ని ఏలేసాడండి. 25 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించాడు. కాకపోతే ఆయన 30 సంవత్సరాలకి కానీ లేకపోతే 30 నుంచి 35 సంవత్సరాల్లో ఆయన ఒక మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా అదంతా వ్యర్థమండి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, మనకి ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించినా కానీ మన యొక్క ఆత్మను మనం రక్షించుకోలేకపోతే కనుక అది వ్యర్థము. ఇప్పుడు ఆయన అంత గొప్పగా పేరు పొందాడు కాబట్టి ఆయనలో రక్షణ దొరుకుతుందండి? దొరకదు. యేసు అనే నామంలోనే రక్షణ, యేసు అనే నామంలోనే నిత్య జీవము. మనము ఆలోచించగలిగితే కనుక మన మనస్సును లేఖనాల మీద మనం పెట్టగలిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే లేఖనాలు వింటున్నారో వారందరూ కూడా ఆలోచించి యేసు అను నామంలోనే రక్షణ, యేసు అను నామంలోనే నిత్య జీవం ఉంది. ఈ భూమి మీద ఇవ్వబడిన ఏ నామమునకు అధికారం ఇవ్వబడలేదు. దేవుడు చెప్తున్నాడు కదండి. అపోస్తుల కార్యములు 4వ
దేని 12వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది, ఏ నామం వలన రక్షణ లేదు, ఏ నామంలో కూడా రక్షణ లేదు, యేసు అను నామంలోనే రక్షణ. ఈ రక్షణనే మన శిరస్త్రాణం మనం పట్టుకొనగలిగితే కనుక సైతాన్ని మనం ఎదిరించగలము. జయించాలంటే మనం రక్షణనే, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారండి, రక్షణ పొందాలి. మనం రక్షణ పొందితే మనము సైతాన్ని ఎదిరించగలం. శోధనలు వస్తాయండి, శోధనలు ఖచ్చితంగా వస్తాయి. మనం శోధనల నుంచి నిలబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోగలిగితే కనుక ఈ విధమైన ఏవైతే కనుక మనకి అడ్డంగా ఉన్నాయో, ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి, ఈ విశ్వాస జీవితంలో మనం ఎదగడానికి ఏమైతే మనకు అడ్డంగా ఉన్నాయో ప్రతిదీ కూడా మనము జయించగలము. ఎప్పుడైతే కనుక మనం దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము పొందుకుంటాము అప్పుడే. ఇప్పుడు వరకు ఎన్ని విషయాలు చెప్పానండి? ఫస్ట్ సత్యము అనే దట్టి కట్టుకోవాలి. రెండోది ఏంటంటే నీతి అనే మైమరుపు మనము ధరించుకోవాలి. సమాధాన సువార్త అనే సిద్ధ మనసును మనము కలిగి జీవించాలి. అటు రీతిగానే విశ్వాసం అనే డాల్ను మనం పట్టుకోవాలి. రక్షణ అనే చిరస్త్రాణము మనము ధరించుకోవాలి. ఆరవదిగా దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఈ వాక్యాన్ని మనము ఈ వాక్యాన్ని మనం ఎరిగితే కనుక ఏ విధమైన శోధన నుంచి కూడా మనము తప్పించుకోగలం. ఇప్పుడు దేవుడు బాప్తిసం పొందినప్పుడు మనకు కనబడుతుంది, యేసు ప్రభు గారి రక్షణ బాప్తిసం పొందినప్పుడు సాయతాను ఎటు రీతిగా శోధించిందో. ఏమంటది? తను ఉపవాసము ఉండి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ సాతాను శోధిస్తుంది అనమాట. ఆకలితో ఉన్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటది. అప్పుడు దేవుడు వాక్యం తెలుసు కాబట్టి ఏం చేశాడు? మళ్ళీ వాక్యంతోనే ఎదిరించి సైతానికి సమాధానం చెప్పాడు. వాక్యం తెలుసు కాబట్టి. అది వాక్యం తెలియకపోతే మనం ఏం చెప్పలేము సమాధానం. అలాగన్నది కాబట్టి మనం అది చేసేయచ్చు అనుకుంటాం. అది వాక్యము మనకు తెలుసు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుడి నోట నుండి ప్రతి మాట వలనను జీవించును. అక్కడ చెప్తున్నాడు ఏమని? రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి మాట. అంటే దానికి అది వాక్యం నుంచే చెప్పింది. దేవుడు ఏం చేశాడు? ఆ వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఈ వాక్యం మనకు తెలియకపోతే మనం సమాధానం చెప్పలేం. తర్వాత మళ్ళీ శోధిస్తుంది. ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ పైనుంచి కిందకు దూకే. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? దేవదూతలను వచ్చి నిన్ను కాపాడుతాడు అని అప్పుడు చెప్పినప్పుడు అది కీర్తన గ్రంథంలో ఉంటుందండి. దేవుడు తన రెక్కలతో మనల్ని కాపాడినట్టుగా 91వ కీర్తనలో ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపకూడదు. దేవుడైన యెహోవాను మనం శోధింపకూడదు. ఆ వాక్యం తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వాక్యంతోనే కొట్టాడు. ఇప్పుడు మనకు సాయితాను కూడా వాక్యంతోనే మనల్ని ఇప్పుడు చేసేయచ్చు, పర్లేదు. దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి ప్రతిదీ కూడా మనం తినేయచ్చు. ఇప్పుడు విగ్రహం ముందు పెట్టిందైనా లేకపోతే ఏదైనా తినేయచ్చు అని పరిచిందని మనకు అపోస్తుల కార్యంలో కనబడుతుంది. పేతురు గారికి కల వచ్చినప్పుడు ప్రతి జంతువు ఆయనకి కళ్ళలో కనపడుతుంది. కళ్ళలో కనపడినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లేచి దాన్ని తిను అని అంటాడు. దేవుడు అన్నప్పుడు, ప్రభువా నేను ఎప్పుడు ఈ అపవిత్రమైనది నేను తినలేదు, నువ్వు అపవిత్రంగా ఎంచింది నేను తినలేదు అని పేతురు అన్నప్పుడు, నేను పవిత్రపరిచిన దానిని నువ్వు ఎంత మాత్రమును అపవిత్రంగా ఎంచవద్దు అని చెప్తాడు. అక్కడ ఆ సందర్భాన్ని మనం ఆలోచించాలి, సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కొర్నేలి అనే ఒక అన్యజనులు ఉంటే కనుక ఆయన్ని మన రక్షణలోకి నడిపించే విధంగా దేవుడు ఆ దర్శనాన్ని దేవుడు చూపిస్తాడు. కొర్నేలి అనే వ్యక్తి ఏంటంటే అన్యజనుడు, ఆయన యూదుడు కాదు, ఆయన అన్యజనుడు అయినప్పుడు దేవుడు ఇదిగో యూదులకే కాదు ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు అనే నామములోనే రక్షణ ఉందని ఈ సువార్తను ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ యొక్క వాక్యం తెలియక ముందేమన్నాడు? నేను తిన్నో అన్నాడు.
మనకి ఇప్పుడు అవి వచ్చిన మట్టుకు వచ్చి ప్రతిదీ తినేయచ్చు, దేవుడు పరిశుద్ధపరిచేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది పంది మాంసం తినే వాళ్ళకి పరలోకం లేదని. కాబట్టి అక్కడ దేవుడు పవిత్రపరిచేశాడు కాబట్టి ఇక్కడ ఉంటుందండి. అలా లేదు కదా. మనం వాక్యమే దానికి సమాధానం చెప్తుంది. మనకి అక్కడ అలాగ అన్నాడు, ఇక్కడ ఇలాగ అన్నాడు కాబట్టి మనం అలా చేసేయచ్చా అని మనం ఎప్పుడు అంత మాత్రం అనుకోకూడదు. దేవుడు అక్కడ సందర్భం ఏంటి, ఆ సందర్భం ఏంటి? ఎవరో అన్ని జనుల్ని దేవుడు రక్షించబోతున్నాడు, వారిని మా రక్షణలోకి దేవుడు తీసుకురావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ సందర్భాన్ని దేవుడు అలాగా చెప్పాడు. మనకి కొరింథీ పత్రికలో ఉన్న ఎక్కడ చూసినా కానీ విగ్రహం ముందు అర్పించింది మనం ఎంత మాత్రం కూడా ముట్టుకోకూడదు, వాటిని తినకూడదు. వాటిని తింటే కనుక ఇప్పుడు వారు కూడా అన్ని జనులు ఉంటారు, వారు మనల్ని చూసినప్పుడు విగ్రహం ముందు అర్పించింది మనం తిన్నప్పుడు ఏమంటారు? వీళ్ళేంటి క్రైస్తవులు అయ్యి ఉండి ఇలా చేస్తున్నారు అని అప్పుడు దేవుడి నామానికి అవమానం వస్తుంది. సైతాన్ గడు ఏమంటాడు? తినే పర్లేదు, నువ్వు చేసే పర్లేదు, ఈ చిన్న పాపమే కదా, ఈ చిన్న అబద్ధమే కదా, ఆడే పర్లేదు అంటాడు. కాకపోతే మనం దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోగలిగితే కనుక దేవుని వాక్యం మనము హృదయం అనే పలకల మీద రాసుకోమని దేవుడు చెప్తున్నాడు. హృదయం అనే పలకల మీద మనం రాసుకోగలిగితే కనుక ఈ వాక్యముని మనం ఏ విధమైన వాక్యంతో మనల్ని సైతాన్ని ఎదిరించినా సరే ఈ వాక్యం మన హృదయంలో ఉండగలిగితే కనుక మనం ప్రతి ఒక్క శోధనల్ని మనం జయించగలము. ఇప్పుడు మళ్ళీ యవనస్తుల విషయంలో ఎట్రీతిగా అంటే నీ పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే ఒక యవనస్తుడు అంటే కాదు, ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనమాట. ఆ అబ్బాయి ఏంటంటే అన్యజనుడు, దేవుడు తెలియనివాడు, దేవుడు అంటే తెలియనివాడు. తను ఏదో సడన్గా ఇలా బైబిల్ ఎలా తీసింది, బైబిల్ ఎలా తీయగానే వచ్చింది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అయిపోతే దేవుడు నన్ను ఎంతగానో నాకు మాట్లాడేసాడు, దేవుడు నాతోటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు, దేవుడు నన్ను ఎంతగానో మాట్లాడేశాడు కాబట్టి నేను ఇప్పుడు ప్రేమించేయచ్చు. తను ఏమనుకున్నది? ప్రేమించేసింది. అక్కడ ఆ విషయం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే మన శరీరాన్ని మనం ఎలాగైతే కనుక మనం ప్రేమించుకుంటున్నామో వారిని కూడా అలాగే ప్రేమించాలి. మన శరీరాన్ని మనం ఎటు రీతిగా అయితే కనుక అలంకరించుకుంటున్నాము. ఇప్పుడు వస్త్రాలు లేని వారు ఉన్నారు, ఎంతో దీనులు ఉన్నారు, వారందరికీ ఏం చేయాలి? మనం వస్త్రాలు ఇవ్వాలి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి. ఆ దేవుడు అలా చెప్తున్నాడు. కానీ మన అక్కడ తను ఏమనుకున్నది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే తను కూడా యొక్క యవనస్తుని ప్రేమించింది. తర్వాత మళ్ళీ ఏమైంది? మోసపోయింది. దేవుడు మనకి చెప్పే వాక్యాన్ని మనం ఎటు రీతిగా అప్లై చేసుకుంటున్నాం మన జీవితానికి. మనం చెయ్యొద్దంటే అది అక్కడ చేయకూడదు ఇంకా, అంతేగాని దేవుడు ఈ విషయం మరి అక్కడ అయితే దేవుడు అలా చెప్పాడు కదా, ఇక్కడ ఇలా చెప్పాడు కదా అంటే మనం సందర్భాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని గుండా మనం వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే కనుక దేవుడు మనల్ని ఏ విషయం నుంచైనా ఏ శోధన నుంచైనా కనుక మనల్ని తప్పించుతాడు. దేవుడు మన వెనక నిలబడతాడు. శోధన వచ్చిందని మనం కృంగిపోయేవారుగా ఏదో విషయంలో వాక్యం ద్వారా కానీ మనల్ని దాడి చేసినప్పుడు మనం ప్రతి దాడి చేయాలంటే వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోమని ఇక్కడ అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. మనం వాక్యం అనే ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గం అంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఏ విధమైన శోధన వచ్చినప్పుడు కూడా మనం వాక్యముని మనము హృదయం అనే పలకల మీద రాసుకోగలిగితే కనుక మనము ప్రతి ఒక్క శోధన నుంచి ప్రతి విధమైన అడ్డంకుల నుంచి మనము విజయాన్ని పొందుకుంటాం. తర్వాత మూడో విషయంలో కూడా నువ్వు నాకు మొక్కు అని సైతాన్ అన్నప్పుడు దేవుడేం చెప్తాడండి? నీ దేవుడైన యెహోవాను తప్ప ఏ దేవుడిని సేవింపకూడదు అన్నప్పుడు తను దేవుడు అలాగ సైతాన్ అడిగినప్పుడు వాక్యం తెలుసు కాబట్టి, అంటే నీ దేవుడైన యెహోవాను తప్ప ఏ దేవుడిని సేవింపకూడదని తెలుసు కాబట్టి వాక్యము ద్వారాగానే ఎదిరించినట్లుగా మనకు కనబడుతుంది. మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము గమనించగలిగితే కనుక మనం వాక్యము ఈ యొక్క మనం హృదయంలో కనుక మనము రాసుకోగలిగితే కనుక హృదయంలో మనం దీన్ని అప్లై చేసుకోగలిగితే కనుక మన యొక్క జీవితంలో సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాలండి. ఇప్పుడు ఆ విషయంలో అలాగా ఉన్నది, ఈ విషయంలో ఎలా ఉందని మనం అనుకోకూడదు. మనం ప్రతిదీ కూడా సందర్భాన్ని అక్కడ ఆలోచించగలం. ఇప్పుడు పౌలు జీవితంలో మనం అక్కడ పేతురు జీవితంలో మనం చూసాం, ఆహారము ప్రతిదీ కూడా పరిశుద్ధపరిచారండి. అటు రీతిగానే మళ్ళీ మనం ప్రేమ కలిగి జీవించాలని మనం చూసాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న విషయంలో
ఒక యవన స్త్రీ ఎలాగైతే కనుక పడిపోయిందో, మనము వాక్యాన్ని సరిగ్గా అప్లై చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈ యొక్క మనం ముందుకు వెళ్తున్నామంటే శోధనల్ని మనం ఎదిరించాలంటే కనుక ఈ వాక్యాన్ని హృదయంలో మనం ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్టును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సరిపోద్దండి. ఇక్కడ మనము పోరాడేది ఎవరితో అండి? మనం పోరాడేది శరీరాలతో కాదు, అధికారులతోనూ అంధకార సంబంధముగు ఆత్మలతోనూ ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహముతోను. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అది ప్రార్థన 3 ఆకాశాలు దాటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. 3 ఆకాశాలు దాటాలంటే మనము ఎంత గట్టిగా ప్రార్థన చేయాలండి? అంటే ఎంత గట్టిగా అంటే ఆ యొక్క ప్రార్థనలో మనము తీవ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు గారు ప్రార్థన చేశారు. ఎటు రీతిగా ప్రార్థన చేశారు? చెమట రక్తము కారినంతగా ప్రార్థన చేశారు. తను సైతాన్ని శోధించినప్పటికీ కూడా చెమట రక్తము కారినంతగా ప్రార్థన చేశారు. మనం కూడా ప్రార్థన అటు రీతిగా చేయాలి. 3 ఆకాశాలు దాటాలంటే కనుక మనము ఎటు రీతిగా ప్రార్థన చేయాలి. మనం కన్నీటితో కనుక దేవుణ్ణి మనము వేడుకొనగలిగితే కనుక హెబ్రీ పత్రికలో ఉంటుందండి. దేవుడు యేసుప్రభు గారు ఎటు రీతిగా అయితే మనం ప్రార్థన చేశారు, తనను తాను ఈ యొక్క మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలతోనూ యాచనలతోనూ విజ్ఞాపనలతోనూ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతుంది. మన ప్రార్థనలు ఎటు రీతిగా ఉన్నాయి? మన కోసమే, మన స్వార్థం కోసమే మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? ఇతరుల కోసం, లేకపోతే మన గ్రామం రక్షించబడాలి, లేకపోతే మన యొక్క దేశాలు రక్షించబడాలి. మనం ఏంటంటే మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు మనల్ని ఫస్ట్ చూస్తాడు. కాకపోతే మనం ఎదుటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చాడు. ఈ గ్రామం రక్షించబడాలి, లేకపోతే దేశం రక్షించబడాలని ప్రార్థన చేశాడు. కాబట్టి మన అవసరాలను తీర్చి ఫస్ట్ దేవుడు, తర్వాత మనం చేసిన ప్రార్థనలు మనం వింటాడు. మన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కాకపోతే మన ప్రార్థన ఏంటంటే మన పాపం చేస్తే ప్రార్థన అంటండి, పాపం వల్ల ప్రార్థన ఇక్కడే ఉండిపోతుంది అంటండి. దేవుని దగ్గరికి వెళ్ళదు ఆ పాపం. ఆ పాపం ఎప్పుడైతే కనుక ప్రార్థన అడ్డేసిందో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపాన్ని చేయకూడదు. పాపాన్ని విడిచిపెట్టి మనము పాపానికి దూరంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన 3 ఆకాశాలు దాటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనము తీవ్రతతో, యేసు ప్రభు వారు మనం ఎటు రీతిగా మాదిరి చూపించి ప్రార్థన చేశారు, చెమట రక్తము కారినట్లుగా ఎటు రీతిగా అయితే ఆయన ప్రార్థన చేశారు, మనము కూడా అలాగున్న ప్రార్థన చేయగలిగితే కనుక ఆ యొక్క తీవ్రతతో సైతాను శోధనలు మనము ఎదిరించగలం. మనం పోరాడేది దురాత్మలతోనూ ఆకాశాల మండలమందు ఉన్న ఆత్మల సమూహముతోను అధికారులతోను. ఇప్పుడు మనం చూస్తుంటే మనకి క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువైపోయారండి. నిన్న కాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ఆవిడ్ని విశ్వాసురాలు ఆవిడ దేవుడిని నమ్ముకుందని తీవ్రంగా కత్తులతోనూ గొడ్డలతోనూ బాణాలతోనూ పొడిచి తీవ్రంగా చంపేశారు. న్యూస్లో వచ్చింది. తీవ్రంగా చంపేశారు. ఈ వార్తలు న్యూస్లో ఎందుకు రావటం లేదండి? వాట్సాప్ల ద్వారా కానీ ఎందుకు షేర్ అవుతున్నాయి? అలా చంపేశారు, ఇలా చంపేశారు అంటే ఇప్పుడు కడవరి దినాలు మనకి దగ్గరలో ఉన్నాయి, మనకు తెలుస్తుంది. కడవరి దినాల్లో మనం ఉన్నాం. అధికారులే వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మనం మణిపూర్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఎంతో వారిని బాధించిన రీతిగా అధికారులే వారికి సపోర్ట్ చేసిన రీతిగా పోలీసులు కూడా అలాగా రోడ్ అనట్లా వారిని వస్త్రహీనులుగా తీసుకెళ్తుంటే పోలీసుల దగ్గర ఉండి కూడా వాళ్ళని ఏమి అనలేదండి. ఎందుకంటే వారు కూడా వాళ్ళతో కలిసిపోయారు. మనము పోరాడాలి, ఎటు రీతిగా మనం ప్రార్థన చేయాలి, అలాగే మన యొక్క క్రియలు కూడా ఉండాలి.
మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఇలా నశించిపోతున్నారు, మన ప్రార్థన ఎటు రీతిగా ఉండాలంటే తీవ్రతతో మనం పోరాడినది అధికారులతోనూ ఆకాశ మండలం మంది ఉన్న దురాత్మల సమూహంతోనూ. అధికారులు మనల్ని అడ్డగిస్తారు, అధికారులు మనల్ని ఎటు రీతిగా వెళ్ళని త్రిప్పేద్దామా లేకపోతే దేవుడి నుంచి పడగొట్టేద్దామా. ఇప్పుడు అక్కడ ఎంతమందిని ఎన్ని చర్చిలు కూల్చేశారు, లేకపోతే ఎంతమంది విశ్వాసం చంపేశారు, కానీ ఇప్పుడు అక్కడ ఒక్క విశ్వాసి కూడా దేవుడిని విడిచిపెట్టినట్టు మనకి ఎక్కడ కూడా న్యూస్లో రాలేదు. అంటే మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే దేవుడి విషయంలో ఎంతగా వాళ్ళని బాధించినా, ఎంతగా వాళ్ళని శోధించినా సరే వారు దేవుడిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనకి ఆ రోజులు రావా అని మనం అనుకోగలమండి? ఏమో చెప్పలేము. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. చర్చిలు గ్రామానికి ఒక చర్చ ఉండే విధంగా చేస్తారంట, అలాగ వచ్చినాయి ఇప్పుడు రోజులు. కాబట్టి మనం ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం, ఈ ఆపద దినముల మందు మనం ఉన్నాం. మనం ఏం చేయాలి? ప్రార్థనలు ఎక్కువ చేయాలి, యాచనలు ఎక్కువ చేయాలి, దేవుని మనము ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. చివరిలోనే దేవుడు చెప్తాడు మత్తయి సువార్తలో, ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ప్రార్థనలు మీరు ఇంకా ఎక్కువగా మీరు విజ్ఞాపాలు చేయండి, ఉపవాసం ఉండి ఎక్కువ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే అంజూరపు చెట్టు అంటే అక్కడ అంజూరపు చెట్టు కొమ్మ వాడిపోయి బారిపోయి మళ్ళీ చిగురింతుంది. మనకి ఇజ్రాయేల్ అంజూరపు చెట్టు అంటే అక్కడ ఇజ్రాయేల్ దేశం 1900లోనే 1800లోనే దానికి స్వతంత్రం వచ్చింది. అంటే అప్పటి వరకు అది ఎన్నో రాజుల చేత పరిపాలించబడి, ఎంతోమంది రాజుల చేత తొక్కివేయబడి అలా ఉంది. కానీ ఇప్పుడు దానికి చిగురిస్తుంది. ఇప్పుడు దాని యొక్క వైభవాన్ని మనం చూడగలిగితే కనుక ఎంతోమంది ఎన్నో దేశాలు దాన్ని చూసి దాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశం ఉన్న టెక్నాలజీ అంతా కూడా మనం వాడుతున్నప్పుడు మన మొబైల్ ఫోన్ కానీ, మన యొక్క రిమోట్లు కానీ, మనం వేసుకునే బటన్స్లు కానీ ప్రతీది కూడా వాళ్ళు కనిపెట్టినవే. మనం వెహికల్స్ కానీ, సైకిల్ కానీ ప్రతీది కూడా వారు కనిపెట్టినవే మనం వాడుతున్నాం. అంటే వారి యొక్క జ్ఞానము, దేవుడిని నమ్ముకున్న వారే ఈ యొక్క జ్ఞానంతో నిండుకొని, మనకు బైబిల్లో ఉన్నాయండి ప్రతీది కూడా ఎటు రీతిగా ఉండాలి, మన యొక్క లోక జ్ఞానం ప్రతీది కూడా బైబిల్లో మనం చదవగలిగితే కనుక యోబు గ్రంథంలో ప్రతీది కూడా ఎలాగొస్తుంది, పెట్రోల్ ఎలాగొస్తుంది, భూమిలో నుంచి వస్తుందా ఉంటుంది, మళ్ళీ సిగ్నల్స్ వెళ్ళి మళ్ళీ ఆకాశాన్ని తాకి మళ్ళీ కిందకు వస్తాయి. ఈ ప్రతీది కూడా మనం దేవుని యొక్క వాక్యం ద్వారాగానే, దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎందుకు జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఈ వాక్యంలో ఏమైతే కనుక ఉందో మనం ప్రతిదీ కూడా గమనిస్తారు. ఆ వాక్యం ద్వారాగానే వారు కనిపెడతారు కనుక దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ యొక్క దేశాన్ని చూసి ఎంతోమంది అంటున్నారు ఇప్పుడు, అవును వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఇటువంటి చేయగలిగారు, ఈ యొక్క కార్యాలు చేయగలిగారని. మనము కూడా దేవుని నమ్ముకున్న వారమై ఉండి వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించిందంటే దానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు రాజులు మళ్ళీ రాబోతున్నారంటే ఇప్పుడు మళ్ళీ మందిరం అక్కడ కట్టబడుతుంది. మందిరం కట్టబడితే దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. ఆ మందిరం అక్కడ కట్టబడితే, ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో దేవుడు అప్పుడే రాబోతున్నాడు. మనం ఆలోచించాలి. ఆపద దినముల మందు మనము ఉన్నాం, కడవరి దినంలో మనం ఉన్నాం. మనము ఈ వాక్యము మన దగ్గర ఉన్నప్పుడే మనము చదువుకోవాలి. ఈ యొక్క వాక్యం కురువైపోతుందండి. చివరి దినాల్లో దేవుడు చెప్తున్నాడు వాక్యము కురువైపోతుంది. మనకి ఈ బైబిల్ కూడా ఉండకుండా చేసేస్తారు. మనం ఇక్కడ చూస్తున్నాం, కానీ వేరే దేశాల్లో మనం వేరే రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక బైబిల్ అసలు ఎలవ్ లేదండి. ఎక్కడ బైబిల్ యాప్స్ కూడా ఫోన్లో కానీ ఎక్కడ చూడడానికి బైబిల్ యాప్స్ కూడా ఎలవ్ లేదు. మన దగ్గర వాక్యం ఉండి కూడా మనం వాక్యాన్ని చదువుకోలేకపోతున్నాం. ఎక్కడ చూసినా కానీ బైబిల్ వ్యతిరేకంగా బైబిల్ని ఎక్కడ మీరు ఇవ్వకూడదు. ఎంతోమంది ఇప్పుడు కొన్ని దేశాల్లో అయితే కనుక కొంతమంది సేవకులు వెళ్ళి హెలికాప్టర్ మీద నుంచి బైబిల్ కింద పడేస్తున్నారంట. వాళ్ళు కురువుగా వెళ్ళి ఇప్పుడు అన్నం లేకపోతే ఎలాగ కురువుగా ఉంటుంది, అలా వెళ్ళి బైబిల్ తీసుకుంటున్నారంటండి. అలా వెళ్ళి వాళ్ళు అంటే అడవుల్లోని అట్ల ప్రాంతాల్లో పడేస్తున్నారంట. అంటే వాళ్ళకి బైబిల్ లేకుండా అంటే ఆ యొక్క అధికారులు చేసేసారు. ఆ యొక్క రాష్ట్ర అధికారులు కానీ, దేశం అధికారులు కానీ బైబిల్ లేకుండా చేసేసారు. మనకు కూడా అటువంటి దినాలు రాబోతున్నాయి. మనకు కూడా ఈ బైబిల్ మనకు దొరకదండి. వాక్యం కురువైపోతుంది ఆఖరి దినాల్లో. కాబట్టి వాక్యము
మన దగ్గర ఉన్నప్పుడే, ఈ వాక్యం, ఈ యొక్క గ్రంథం మన దగ్గర ఉన్నప్పుడే, దేవుని గ్రంథం మన దగ్గర ఉన్నప్పుడు మనం దీన్ని ధ్యానించి దీనిలో ఉన్న ప్రతి విషయాల్ని, ఇప్పుడు మీరు చదవలేకపోతున్నారంటే కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకోవాలి. ఎలా చదివించుకోగలిగితే కనుక మనం వారికి కూడా సువార్త ప్రకటించినట్టుగా అవుతామండి. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలీదు, దేవుడు అంటే తెలీదు, ఏమీ తెలీదు. మనం వెళ్ళి బైబిల్, అమ్మ నాకు కొంచెం బైబిల్ చదివించి నేను చదవలేకపోతున్నాను అంటే కనుక వారు బైబిల్ చదువుతా ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతూ ఉంటామో ఆకర్షించబడతాం దేవుని వాక్యానికి. ఇంకా చదవాలి, నేను ఇంకా చదవాలి, దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో మర్మం దాగి ఉంది అని మనం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించగలుగుతాం. కాబట్టి మనం బైబిల్ని ఎక్కువగా చదువుకోవాలండి. ఈ ఆపద దినములందు మనము పోరాడింది ఎవరితోటి? అధికారులతోనూ, ఆత్మ సంబంధమైన ఆకాశమందున్న ఆత్మలతో, దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకుని మనం ఎవరితో పోరాడుతున్నాం, మన యొక్క పోరాటం విజయవంతంగా సాగాలంటే మనం ఏం చేయాలి? మన ప్రార్థన తీవ్రత కలిగిన ప్రార్థన అయి ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటి? సత్యము, నీతి, తర్వాత సమాధాన సువార్త, తర్వాత విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యం 6వది. ఈ ఒక 6 విషయాలు మనము మన హృదయంలో, మన యొక్క జీవితంలో మనం అప్లై చేసుకోగలిగితే కనుక ప్రతి శోధన నుంచి మనము దాని సైతాన్ని ఏ విధంగా శోధించినా, ఏ రూపంలో శోధించినా, ఇప్పుడు మనల్ని మన ఫ్రెండ్స్ విషయంలో కానీ, లేకపోతే మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, ఏ విధమైన విషయంలో మనల్ని శోధిస్తుంది. డబ్బుల విషయంలో కూడా మనల్ని శోధిస్తుందండి. ఇప్పుడు మనం ఎక్కువగా ధనాన్ని అపేక్షిస్తున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. ధనాన్ని మనం ఎప్పుడు కూడా అపేక్షించకూడదు, దాన్ని వదిలివేయాలి. ఎప్పుడు ఉపేక్షించాలి దాన్ని. ఎప్పుడైతే ఒకరు అంటారన్నమాట, ఒక వ్యక్తి అంటారు, మనం ధనం వైపు పరిగెడితే కనుక అది దూరంగా పారిపోద్ది అంటండి. మనం దాన్ని విడిచి మనము దేవుని వైపు పరిగెడితే కనుక అదే మన వెనకాల పరిగెడుతుంది. రైనాడ్ బోంకే అనే దేవజనుడు ఉన్నారు. రైనాడ్ బోంకే, ఆయన బిల్లీ గ్రాహం గారు అని పెద్ద దైవజనుడు. ఆయన ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా ఆయనకి కొన్ని లక్షల రూపాయలు దేవుడు ఇచ్చేవారంటండి. కొన్ని లక్షల రూపాయలు పరిచర్య ద్వారాగా దేవుడిచ్చేవారు. ఒక్క రూపాయి కూడా ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఏదైనా కూటమి పెడితే కనుక, ఏదో ఒక సభ పెడితే కనుక ఎంతోమంది జనాలు వచ్చేవారు. ఆయనకి ఎన్నో కానుకలు వచ్చాయి. అప్పుడు వచ్చిన దైవ సేవకులకి ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటా చివరికి ఆయన యొక్క రూమ్లోకి వచ్చినప్పటికీ ఆయన వేసుకునే కోట్లో ఒక్క రూపాయి కూడా మిగలకుండా చూసుకునేవారంటండి. ఎందుకంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఏంటి? నేను నా దేవుడి తప్ప ఇక్కడ ఎవరికి చోట్లేదు, ధనమునికి అస్సలు చోట్లేదు అని ఆయన చెప్పారు. అలాగే మనకి దేవదాస్ అయ్య గారు కూడా మనకి తెలుసు, బైబిల్ మిషన్ పరిచర్య. వారు కూడా ఎప్పుడు ధనాన్ని, స్త్రీని ఎప్పుడు అలాగ ముట్టుకోకుండా బ్రతికారండి. ఎప్పుడు ముట్టుకోకుండా. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా బైబిల్ మిషన్ సంఘాలు ఎంతగా దీవించబడుతున్నాయి. అలాగా దీవించబడుతున్నాయంటే ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టము. యేసన్న గారిని కూడా మనం చూడగలిగితే కనుక ఆయన కూడా ధనాన్ని కానీ ఎప్పుడు కూడా ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి అంతగా విస్తరింపబడ్డారు. హోసన్న మినిస్ట్రీస్ అంటే ఇప్పుడు దేశాల్లోనే ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయంటే ఆయన ఎప్పుడు కూడా ధనం వైపు కానీ, స్త్రీ వైపు కానీ వెళ్ళలేదు. దేవుని కోసమే తన జీవితాన్ని అర్పించుకున్నాడు. దేవుని కోసమే తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అంతగా ఉన్నత స్థాయిలో పెట్టాడు దేవుడు. మనము కూడా మనకు కలిగి ఉన్న యొక్క పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా మనం ప్రతి శోధనలు ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని యందు మనము బలము గలవారై ఉండాలి. మనము ప్రతి ఒక్క పోరాటాన్ని మనం జయించాలి. ఇప్పుడు ప్రార్థన మీరు ప్రతి ఒక్కరు చేస్తారండి. ప్రార్థన ఏమని? దేవుడా, ఇప్పుడు వరకు నన్ను కాపాడావు, ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములని ఆయనకి మనం వందనములు చెప్పేసి మనము ప్రార్థన ముగించేస్తాం. కాకపోతే మన ప్రార్థన ఎటు రీతిగా ఉండాలంటే ఒక పోరాటంగా. ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎటు రీతిగా పోరాటం చేస్తాడు, ఒక రాజు ఎటు రీతిగా పోరాటం చేస్తాడు, అటు రీతిగా అంటే ఆ పోరాటం అలా ఉండాలి. యాకోబుని జీవితంలో మనం చూస్తే కనుక అప్పుడు వరకు ఏం చేశాడు? లోకం చూశాడు, లోక విషయాలు చూశాడు, లోక సంబంధమైనవి చూశాడు. తర్వాత తన
ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా యాకోబు వైపు వస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని? నన్ను రక్షించు, నన్ను కాపాడంటే నువ్వు అర్జెంటుగా దేవుని మందిరానికి వెళ్ళిపో, దేవుని మందిరంలోనే నీకు రక్షణ దొరుకుతుంది. అప్పుడు ఎప్పుడైతే కనుక వారు దేవుని మందిరానికి వెళ్తున్నారో దేవుడు మధ్యలో అంటండి తను వారిని త్రిప్పి కొట్టేశారంట. వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ వెనక్కి తరిమి కొట్టేశారు. ఎప్పుడైతే కనుక మనం దేవుణ్ణి మనము వేడుకొనగలిగితే కనుక మన ప్రార్థన ద్వారా కనుక జరిగిందండి. ఏమైంది? వచ్చేవారు తరిమేవారు ఏమయ్యారు? మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి యబ్బోకు రేవులో మనం చూడగలిగితే కనుక దేవుని ఎటు రీతిగా పోరాటం చేశాడు. దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి. తుంటి నరం మీద దేవుడు తుంటి మీద తన్నేస్తే కుంటివాడైపోతాడు. నన్ను ఆశీర్వదించు మగసిరి గలవాడే ప్రార్థన చేసినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. మగసిరి గలవాడేంటి? కన్నీటితో వేదనతోనూ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. మనము కూడా అలా ప్రార్థన చేయగలిగితే కనుక కన్నీటితో వేదనతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలు చూస్తాడు. మనల్ని ఎంత మాత్రమో కూడా ఈ శోధనలు కానీ ఏ విధమైన బంధకాల్లో మనల్ని పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుందాం. దేవుడు మనల్ని ఆయన యొక్క రాకడకు సిద్ధపరిచిన రీతిగా మనము సిద్ధపడదాం. ఒక విషయం 19వ వచనం కూడా మనం చదువుదామండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడు నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువతో ఉండుడి. సరిపోతుంది. ఇక్కడ పౌలు వేడుకుంటున్నాడు సంఘస్థులతో, అయ్యా నా కోసం ఏమీ కాదు, చిన్న ప్రార్థన మీరు నా కోసం చేయండి. నేను దేవుని యొక్క వాక్యంను చెప్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును చెప్పినప్పుడు ఆయన వారితో మాట్లాడిన రీతిగా, లేకపోతే వారిని ప్రతి మర్మం కూడా బయలుపరచబడిన రీతిగా మీరు నా కోసం ఏమీ కాదు, ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నాడు. మేము కూడా కోరేది ఏంటంటే మీ నుంచి ప్రార్థన చేయండి. సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా ధైర్యంగా సువార్త చేసే విధంగా, వాళ్ళు కూడా ధైర్యంగా యేసు ప్రభు గారి యొక్క సువార్తను చెప్పే విధంగా. ఇప్పుడు చూస్తుండే ఎంతోమంది సేవకుల్ని నడినీధిలో వారిని కొడుతూ, వారిని తీసుకెళ్తూ అటు రీతిగానే వారిని ఎంతో విధంగా వారిని వేధిస్తూ వారిని చంపుతున్నారు. మనకు అటువంటి దినాలు మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమీ కాదు, విశ్వాసులు ఒకటే మేము కోరేది ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రార్థన మెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అక్కడ మనం పోరాడింది ఆత్మ సంబంధమైన ఆత్మలతోనూ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా సేవకుల కోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మల కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు అలాగా మనం అటువంటి కృపతో మనము ముందుకెళ్ళేలాగా దేవుడు మనకు సహాయం చేయలాగా మనము ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగితే కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకోటి ప్రార్థన విషయం ఏంటంటే షాలమనియ హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. పీటర్ అని కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు.